హాయ్ అండి, సింపుల్గా దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. రోటి పచ్చళ్ళు అంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు దోసకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మీడియం సైజు దోసకాయని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ దోసకాయని నీట్గా పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 6-7 పచ్చిమిర్చి కారంగా ఉన్నవి ఇలా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 10-12 వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కరివేపాకు అంతా కూడా క్రిస్పీగా అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా పచ్చిమిర్చి వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ముందుగా మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ముక్కలన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొంచెం మూత ఓపెన్గా పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లో వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత చల్లార్చుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసి పల్సెస్లో మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మరి బాగా మెత్తగా చేయకుండా పల్సెస్లో చేసుకొని గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపల ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 చిటికెళ్ళ పసుపు, ఒక 2-3 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి చిటుపటలాడిన తర్వాత మనం ఆల్రెడీ షిఫ్ట్ చేసుకున్న పచ్చడిలో వేసేసి మంచిగా పోపంతా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.